హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ముండ్ల వంకాయలతో కర్రీ అండి. వంకాయతో కానివ్వండి, ముండ్ల వంకాయలతో పాటు మన చేపల కర్రీ అండి. చేపలు వేసి ముండ్ల వంకాయతో కర్రీ చేసేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కాంబినేషన్లో. మెయిన్గా ముండ్ల వంకాయలు మనకు దొరకడం చాలా రేర్ కదా. మార్కెట్లలో మామూలు వంకాయలు దొరుకుతాయి కానీ ముండ్ల వంకాయలు దొరకదు. ఇది చాలా టేస్టీగా ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇది నేను మార్కెట్ అంతా వెతికి ఒక దగ్గర దొరికాయండి. చాలా రోజుల నుంచి చూపించాలనుకున్నాను. ఈ వంకాయలంతా మా చిన్నప్పుడైతే బాగా దొరికేవండి, ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు దొరకట్లేదు, రేరు. ఇది మనకు పల్లెటూర్లలో ఎక్కువగా పండించేవాళ్ళు. ఇంతకుముందు ఎక్కువ ఈ వంకాయలే ఉండేవి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ వంకాయలతో. దీంట్లో ఎండు చేపల కర్రీ చేసేసుకుందాం మనం ఈరోజు, ఓకేనా. ముందుగా ఏం చేద్దామంటే కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో సాల్ట్ వేసేసుకుందామండి. వంకాయలు మనం కట్ చేసి వేసేటప్పుడు సాల్ట్ వేయాలి కదా, లేకపోతే అవి టేస్ట్ మారిపోతాయి. ఓకే, ఇప్పుడు వంకాయలు కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాము. మెయిన్గా జాగ్రత్తగా కొయ్యాలండి, లేకపోతే ఈ వంకాయ ముండ్లు చేతికి గుచ్చుకుంటాయి, చూసారా. దీంతోపాటు గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చు ముండ్ల వంకాయతో. ఏ కూర చేసినా ముండ్ల వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. దొరకడమే రేర్ కదా ఈ ముండ్ల వంకాయలు. సిటీలో అయితే రేర్గా దొరుకుతాయి, ఏదో మార్కెట్లో అంతా వెతుకుతాయి కానీ దొరకవు మనకి. ఓకే, వంకాయలు కోసేసుకున్నాం కదా. చాలాసార్లు నా వేలుకి గుచ్చుకుపోయినాయండి ఈ ముండ్లు అయితే. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయ కూడా కోసేసుకుందాము. మనం ఈ ఎండు చేపల్ని ఓకే అండి, ఎండు చేపలు తీసుకున్నాము. ఇదిగో ఇవి ఏమంటారంటే గుర్తు రావట్లేదు టైంకి. ఓకే, ఏదో ఒక చేపలు అయితే ఎండు చేపలు, నేను మళ్ళీ చెప్తాను గుర్తొచ్చినప్పుడు. నేను మాట్లాడేటప్పుడు సడన్గా కొన్ని మర్చిపోతుంటాను, సారీ ఏమనుకోకండి. తర్వాత దీన్ని ఉల్లిపాయను కోసేసుకుందాము. ఎండు చేపలు అంటే చాలామందికి ఇష్టము, నాకు కూడా పచ్చి చేపలు కానీ ఎండు చేపలు ఇష్టం. ఇంతకు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను మీకు. నేను ఎక్కడికన్నా లాంగ్ వెళ్తే ఎక్కువగా తెచ్చుకుంటాను ఇవి దొరికే ప్లేస్లో. అప్పుడప్పుడు టమాటాలు కానీ దోసకాయలు కానీ చాలా వాటిల్లో కాంబినేషన్లో వేసుకోవచ్చండి. వెజిటేబుల్లో ఇది నాన్ వెజ్ కదా, వెజిటేబుల్లో నాన్ వెజ్ చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. నేను వంకాయలో కూడా చాలా బాగుంటుంది. వంట చేస్తూ చాలాసార్లు చేతులు కోసుకోవడాలు, కాల్చుకోవడాలు ఈ మధ్యన చాలా అవుతున్నాయండి. కాన్సన్ట్రేషన్ తగ్గిందేమో కదా. బాండి పెట్టుకొని ఎండు చేపలు వేయించుకుందాము. నెక్స్ట్ బాండి పెట్టేసుకొని ముందు ఎండు చేపలు కొంచెం వేయించుకుందామండి. కావాలంటే దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే టమాటా వేయట్లేదు, టేస్ట్ కోసం వంకాయ టమాటా ఎండు చేపలు వేసుకోవచ్చు. కానీ నేను ప్లెయిన్ వంకాయలు ఎండు చేపలే వండుతున్నానండి. ఇవి వేగిపోయాయండి. దీన్ని ఏం చేసామంటే తీసుకొసేపు వేడి నీళ్ళు వేద్దాం. దీంట్లో ఏమన్నా మురికి లాంటివి ఏమన్నా ఏమన్నా డస్ట్ లాంటివి ఉంటే పోతుంది. దీన్ని వేడి నీళ్ళల్లో వేసుకుందాము. ఈ వేడి నీళ్ళు ఆల్రెడీ నేను చేసి పెట్టాను. ఇది కప్పులో వేడి నీళ్ళు ఉన్నాయి. వేడి నీళ్ళలో కడుక్కుంటే దీని మీద ఉన్న డస్ట్ లాంటిది అంతా పోతుంది. ఒక 5 minutes ఇలాగే ఉంచేద్దాము. ఈలోపు తాలింపు వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం అండి. దీనికి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను నేను. అండి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను.
తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాము. తర్వాత నేను వెల్లుల్లి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేస్తున్నానండి. పచ్చిమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసేసుకొని వేసుకుందాము. పోస్తే కలపదు, బాగుండదు. వంకాయ కర్రీలోకి అయితే పచ్చిమిరపకాయలు ఇలా మిక్సీలో ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి వేద్దాం. డైరెక్ట్ వేస్తే నలగదు. ఓకే, ఎక్కువగా వేయట్లేదు. ఇది చాలా కారంగా ఉంటాయి. కారం ఎక్కువైతే కడుపులో మండిపోతుంది. అందుకని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, కల్లుప్పు. ఓకే, ఇది మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు చేపలను కడిగేసుకుందాం. జస్ట్ ఇలా అంటే దీని మీద ఉన్న చిన్న చిన్న స్పాటికల్స్, డస్టులు, తర్వాత తొక్కలు లాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోతాయి. చూడండి ఎలా పోయిందో, కాలుతున్నాయి వాటర్. ఇంకా ఓకే, మన ఉల్లిపాయలు వేగాయి కదా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందాక మనం కడిగి పెట్టుకున్నాం కదండి చేపలు కొంచెం నూనెలో వేయించుకుందాం, బాగుంటుంది. ఓకే అండి, చేపలు వేసేస్తాను. చేపలను ఒక 1 or 2 minutes కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఇది బాగుంటుంది. ఇలా నూనెలో ఫ్రై చేస్తే చిన్న మంట మీద 1 నిమిషం అట్లా ఫ్రై చేసుకుందామండి. ఓకేనా, మూత పెట్టేసి ఫ్రై చేసేసుకుందాం. ఓకే అండి, నేను ఇందాక చేపలు ఇవేంటా అని చెప్పారు, బొమ్మిడాలు అంటారు. బొమ్మిడి చేపలు, మన చెరువు చేపలండి. ఇది బాగుంటుంది. చూడండి నూనెలో ఎంత బాగా వేగాయో. ఇది ఇలా డైరెక్ట్ తినొచ్చండి. చేపను తీసుకొని చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని తిన్నా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో మనం కోసి పెట్టుకున్న మన ముండ్ల వంకాయలు వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందాం. ముండ్ల వంకాయలు ఇది కలిపేసుకొని 1 నిమిషం దీన్ని ఇలా ఫ్రై చేసేసుకుందాము. తర్వాత ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఫ్రై అయ్యి కదా, ఇప్పుడు మనం వెల్లుల్లి కారం మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసేస్తున్నాను నేను. వేసేసి సిమ్లో పెట్టించి ఉడికించుకుందాం. మనం హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఇది మాడిపోతుంది. మనం ఫ్రై కదా. చాలా టేస్టీ రెసిపీ అండి. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఓకే అండి, దీన్ని సిమ్లో పెట్టాను. ఒక 5-10 minutes ఇలా ఉడికించుకుందాము, అది కుక్ అయ్యే వరకు. ఓకే, మన చేపల కూర, వంకాయ చేపల కూర రెడీ అయిపోయింది. చూడండి మంచి ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో నేను కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నాను. కొద్దిగానే ధనియాల పొడి వేసేస్తున్నాను, 1 స్పూన్ అంతా. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని బౌల్లో వేసేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాక నేను చూపిస్తాను.
దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూసారా కూర ఎలా రెడీ అయిపోయిందో, స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఓకే, మనం కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుందాము. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ కర్రీని. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు చేపలు ఇష్టపడేవాళ్ళు వంకాయ ఎండు చేపల కాంబినేషన్తో అండి. చూసారు కదా నా వీడియో, మీకు నచ్చిందా? ఓకే, నచ్చితే నన్ను ముందుగా నా ఛానల్ చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి, తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ నొక్కేసేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.